తండ్రి, ఈ యొక్క ఉదయకాలము ప్రభు బిడ్డలమైనటువంటి మేము మీ యొక్క సన్నిధిలో మేము చేరి నిన్ను స్తుతించి ఆరాధించే దాని కొరకై మమ్మలను సిద్ధపరిచినటువంటి దాని కొరకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము. దయల తండ్రి, పోయిన ప్రభుదినము నుంచి ప్రభుదినం వరకు నీ నీడలో మాకు ఆశ్రయం ఇచ్చినందుల కొరకై స్తోత్రాలయ్యా. లోకములో, పాపములో, శాపములో, సాతాను యొక్క బంధకాల్లో ప్రియమైన తండ్రి జీవిస్తూ వచ్చినటువంటి వారమైన మా ఎడల మీరు చూపినటువంటి నీ ప్రేమ కొరకై స్తోత్రాలు. మీరు మా కొరకై కార్చిన అమూల్యమైన రక్తమును బట్టి వందనములు చెల్లిస్తుంటున్నాము. దయగలిగిన తండ్రి, కృపగలిగిన ప్రభువా, ఈనాడు విమోచించబడిన నీ ప్రజలముగా మీ సన్నిధిలో నీ కృపా సింహాసనం ఎదుట మేము సాగిలపడి నేను మేము స్తుతించి ఆరాధించుట కొరకై మమ్మల్ని మీరు జ్ఞాపం చేసుకున్నందుకు కొరకై వందనములు చెల్లిస్తుంటున్నాము. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ యొక్క కృపా సత్యములను బట్టి నీ నామమునకు మహిమకరంగా ఈ దిన పరిచర్య మీరు జరిగించవలసిందిగా కూడా ప్రార్థన చేస్తుంటున్నాము. ప్రేమగల తండ్రి, నమ్మకమైన ప్రభువా, మరి ఈ సమయంలో చేరువచ్చినటువంటి వారిని బట్టి స్తోత్రములు వందనములు చెల్లిస్తుంటున్నాము. రావలసిన వారిని కూడా మీరు త్వరపెట్టి నడిపించండి ప్రభువా. మరి ఎవరు కూడా ఆలస్యముగా రాకుండానట్లు నీ ప్రజలైన వారితో మీరు మాట్లాడి ప్రభువా, ఇది ప్రభు దినము, పరిశుద్ధ దినము, ఇది దేవుని సమయము, దేవుని ఆరాధించే సమయమని వారు గుర్తిరిగిన వారై ఉండి ప్రభువా మీ సన్నిధిలోనికి వారిని తోడుకొని రమ్మని ప్రార్థన చేస్తుంటున్నాము. ప్రేమగల తండ్రి, నమ్మకమైన ప్రభువా, కీర్తనల ద్వారా మీ నామాన్ని మేము మహిమపరిచే దాని కొరకే దయ చూపించండి అయ్యా. ఆరాధన వర్తమానము ద్వారా దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించు వారందరూ ఆత్మతో సత్యముతో ఆరాధింపవలెను అని మీరు కోరుచున్న దేవుడవు కాబట్టి ప్రతి ఒక్కరము ఆత్మతో సత్యముతో ఆరాధించే దాని కొరకే దయ చూపించండి ప్రభువా. నిలవబడే మీ దాసుని కూడా బలపరిచి తన నోటికి మీరు బోరగా ఉండి మీరు వాడుకోమని ప్రార్థన చేస్తుంటున్నాము. ప్రేమగల తండ్రి, నమ్మకమైన ప్రభువా, నీ ప్రేమను బట్టి నీ దయను బట్టి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తుంటున్నాము. దయలో కృపలో మీరే జ్ఞాపం చేసుకొని బలపరిచి నడిపించమని ప్రార్థన చేస్తుంటున్నాము ప్రభువా. మరి మరి సండే స్కూల్ పరిచయను కూడా ఆశీర్వదించండి అయ్యా. తిరిగి ప్రభువా మరి మధ్యాహ్నము మరి తండ్రి 12 గంటలు 30 నిమిషాలకి తండ్రి మరి ప్రేమ విందు కొరకు సిద్ధపరచు. తిరిగి దగ్గర తండ్రి 3 గంటలకు యూత్ మీటింగ్ కొరకు యవనస్తులు కూడిక కొరకై సిద్ధపరచండి. సాయంత్రము మరి 4 గంటల నుండి సువార్త ప్రకటించే దాని కొరకే దయ చూపించండి ప్రభువా. రాత్రి 7 గంటలకి మా ప్రియులు తండ్రి మీ దాసురాలు మరి బ్లెస్సక్క వాళ్ళ ఇంటి దగ్గర సువార్త కూడిక కలిగి ఉండే దాని కొరకై మీరు మాకు దయ చూపించమని కూడా ప్రార్థన చేస్తుంటున్నాము. దయల తండ్రి, ప్రపంచం అంతటిలో ఆయా స్థలాల్లో జరుగుతున్న పరిచర్యను కూడా మీరే జ్ఞాపం చేసుకునండి. నిలవబడే మీ దాసులైన వారిని మీరు రెండంతల ఆత్మతో అభిషేకించి మీరు బలపరిచి వాడుకునండి. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమకరంగా ఈ దిన పరిచర్య అంతా కూడా మీరే జరిగించి మీ నామానికి మహిమ చేసుకోమని వచ్చిన వారిని బట్టి వందనములు చెల్లిస్తుంటున్నాము. నాయన తండ్రి, మరోసారి రావలసిన వారందరినీ కూడా మీరే త్వరపెట్టి నడిపించమని మహిమ ఘనత స్తుతి ప్రభావములు నీకే ఆరోపింపజేసుకొనుచు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన నామములోనే స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమెన్. పాట సంఖ్య 226 పడబడదు. పాట సంఖ్య 226. 224 మరొక సంఖ్య 226, 224.
226, 224 పాట సంఖ్య. స్తుతించు స్తుతించు ప్రభు యేసుని స్తుతించు, స్తుతించు స్తుతించు ప్రభు యేసుని స్తుతించు. నిన్ను నిర్మించి రూపంబునిచ్చిన సృష్టికర్తయనే, నిన్ను నిర్మించి రూపంబునిచ్చిన సృష్టికర్తయనే, జీవపు దాతాయనే, నిరక్షణకర్తయనే, జీవపు దాతాయనే, నిరక్షణకర్తయనే, నిరక్షణకర్తయనే. స్తుతించు స్తుతించు ప్రభు యేసుని స్తుతించు, స్తుతించు స్తుతించు ప్రభు యేసుని స్తుతించు. ప్రేమించెను నిన్ను ఆయనే, శాశ్వత ప్రేమచే ఏర్పరచుకొని నిన్ను భూమి పుట్టకమునుపే. ప్రేమించెను నిన్ను ఆయనే, శాశ్వత ప్రేమచే ఏర్పరచుకొని నిన్ను భూమి పుట్టకమునుపే. దేవుడే నరరూపి ఆయే, ఆయన పేరు యేసు ప్రభు. దేవుడే నరరూపి ఆయే, ఆయన పేరు యేసు ప్రభు, ఆయన పేరు యేసు ప్రభు. ప్రభు యేసుని స్తుతించు, స్తుతించు ప్రభు యేసుని స్తుతించు. యాకోబును సృజించే ఇశ్రాయేలుకు రూపునిచ్చే, నీకు తోడైయుండున్ భయపడకు మని పలికే. యాకోబును స్తుతించే ఇశ్రాయేలుకు రూపునిచ్చే, నీకు తోడైయుండి పడకు మని పలికే. నీరు పెట్టి పిలచి నీ సొత్తు నీవనెను, పేరు పెట్టి పిలచి నా సొత్తు నీవనెను, నా సొత్తు నీవనెను. స్తుతించు స్తుతించు ప్రభు యేసుని స్తుతించు, స్తుతించు స్తుతించు
ప్రభు యేసునే స్తుతించు. ప్రేమించి నన్ను రక్షించి స్తుతి చెల్లించి పూజింతున్. తన రూపము నాకు నీచే ఆరాధించి గణపరతున్. ప్రేమించి నన్ను రక్షించే స్తుతి చెల్లించి పూజింతున్. తన రూపము నాకు నీచే ఆరాధించి గణపరతున్. పరలోక పౌరునిగా చేసెన్ హృదయార్పణ నార్పితున్. పరలోక పౌరునిగా చేసెన్ హృదయార్పణ నార్పితున్. హృదయార్పణ నార్పితున్. స్తుతించు స్తుతించు ప్రభు యేసునే స్తుతించు. స్తుతించు స్తుతించు ప్రభు యేసునే స్తుతించు. సహవాసములో నిలచి ప్రత్యక్షతయందుండి ఏపి సంభవించినను ప్రభు పక్షమునుండవాలి. సహవాసములో నిలచి ప్రత్యక్షతయందుండి సంభవించినను ప్రభు పక్షమునుండవలెన్. అంతమందు బహుమానమిత్తున్ అని ప్రభువే చెప్పెనుగా. అంతమందు బహుమానమిత్తున్ అని ప్రభువే చెప్పెనుగా. అని ప్రభువే చెప్పెనుగా. స్తుతించు స్తుతించు ప్రభు యేసునే స్తుతించు. స్తుతించు స్తుతించు ప్రభు యేసునే స్తుతించు. నిన్ను నిర్మించి రూపంబునిచ్చిన సృష్టికర్తయనే. నిన్ను నిర్మించి రూపంబునిచ్చిన కర్తయనే. జీవపు దాతాయనే నిరాక్షణ కర్తయనే. జీవపు దాతాయనే నిరాక్షణ కర్తయనే. నిరాక్షణ కర్తయనే. ప్రభు యేసునే స్తుతించు. స్తుతించు స్తుతించు ప్రభు యేసునే స్తుతించు. పాట సంఖ్య 199 పాడబడదాము. రండి. పాత వాటిలో 197 రండి 199 197 మహిమ ఘనత
స్తుతి ప్రభావము నీకే కలుగునుగాక. పాట సంఖ్య 199 క్షమించాలా, 199 197 199 197. మహిమా ఘనత స్తుతి ప్రభావము నీకే కలుగునుగాక, నీకే కలుగునుగాక మా దేవా, నీకే కలుగునుగాక. మహిమా ఘనత స్తుతి ప్రభావము నీకే కలుగునుగాక, నీకే కలుగునుగాక మా దేవా, నీకే కలుగునుగాక. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు నిదానములే జ్ఞాన స్వరూపి. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు నిదానములే జ్ఞాన స్వరూపి. జగమును సృష్టించి నిర్వహించువాడవు, జగమును సృష్టించి నిర్వహించువాడవు. నీ జ్ఞానమును వివరింపతరమా, నీ జ్ఞానమును వివరింపతరమా. నీ జ్ఞానముతో నింపు మమ్ము మా దేవా, నీ జ్ఞానముతో నింపు మమ్ము. మహిమా ఘనత స్తుతి ప్రభావము నీకే కలుగునుగాక, నీకే కలుగునుగాక మా దేవా, నీకే కలుగునుగాక. వెండి బంగారు నిదానములే శ్రీమంతుడా. వెండి బంగారు అష్టైశ్వర్యములు నిదానములే శ్రీమంతుడా. శ్రేష్ఠయులనిచ్చు జ్యోతిర్మయుడవు, శ్రేష్ఠయులనిచ్చు జ్యోతిర్మయుడవు. నీ మహిమైశ్వర్యం వివరింపతరమా, నీ మహిమైశ్వర్యం వివరింపతరమా. నీ మహిమైశ్వర్యమేమో మా దేవా, నీ మహిమైశ్వర్యమేమో. మహిమా ఘనత స్తుతి ప్రభావము నీకే కలుగునుగాక, నీకే కలుగునుగాక మా దేవా, నీకే కలుగునుగాక. అధిక బలము సంపూర్ణ శక్తియు నిదానములే యుద్ధ శూరుడా. అధిక బలము సంపూర్ణ శక్తియు నిదానములే యుద్ధ శూరుడా. నీకు అసాధ్యమైనది లేదే యెహోవా, నీకు అసాధ్యమైనది లేదే యెహోవా. నీ సర్వశక్తిని వివరింపతరమా, నీ సర్వశక్తిని వివరింపతరమా. నీ సర్వశక్తితో నింపు మా దేవా, నీ సర్వశక్తి
మహిమ ఘనత స్తుతి ప్రభావము నీకే కలుగునుగాక, నీకే కలుగునుగాక మా దేవా, నీకే కలుగునుగాక. శాశ్వతమైనది నీ మధుర ప్రేమ, జ్ఞానమునకు మించు ప్రేమ స్వరూపి. శాశ్వతమైనది నీ మధుర ప్రేమ, జ్ఞానమునకు మించు ప్రేమ స్వరూపి. కొలవగలేము నీ ఘన ప్రేమను, కొలవగలేము నీ ఘన ప్రేమను. సాటి లేని నీ ప్రేమను వివరింపతరమా, సాటి లేని నీ ప్రేమను వివరింపతరమా. నీ ప్రేమతో నింపు మమ్ము మా దేవా, నీ ప్రేమతో నింపు మమ్ము. మహిమ ఘనత స్తుతి ప్రభావము నీకే కలుగునుగాక, నీకే కలుగునుగాక మా దేవా, నీకే కలుగునుగాక. ఆర్పగలేము నీ ప్రేమాగ్నిని, అగాధ సముద్రముల్ జ్వాలామయుడా. ఆర్పగలేము నీ ప్రేమాగ్నిని, అగాధ సముద్రముల్ జ్వాలామయుడా. మరణమంత బలమైన నీ ప్రేమ దాటిని, మరణమంత బలమైన నీ ప్రేమ దాటిని. అగాపే ప్రేమను వివరింపతరమా, అగాపే ప్రేమను వివరింపతరమా. అగాపే ప్రేమతో నింపు మా దేవా, అగాపే ప్రేమతో నింపు. మహిమ ఘనత స్తుతి ప్రభావము నీకే కలుగునుగాక, నీకే కలుగునుగాక మా దేవా, నీకే కలుగునుగాక. చివరిగా పాట సంఖ్య 70వ పాట పాడదాం. పాట సంఖ్య 70. చివరిగా పాట సంఖ్య 70వ పాట పాడదాము. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ, దేవుని స్తుతించుడి. చివరిగా పాట సంఖ్య. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ, దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ, దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ, దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆయన బలమును ప్రసిద్ధి చేయు. ఆకాశ విశాలమందు, ఆకాశ విశాల
స్తుతించుడి, రోగు తలములతో ఆయనను స్తుతించుడి, గంభీర తాళముతో గంభీర తాళములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. రండి చివరకు మరో పాట పాడదాము. పాట సంఖ్య 153 పాట పాడదాం. 153, 151, 153, 151. యేసును అంగీకరించితి దైవపుత్రుడనైతిని. చివరగా పాట సంఖ్య 153, 151. యేసును అంగీకరించితి దైవపుత్రుడనైతిని, యేసును అంగీకరించితి దైవపుత్రుడనైతిని. పరమానందము నిజమైన శాంతియు అధిక జయము నొందితి, పరమానందము నిజమైన శాంతియు అధిక జయము నొందితి. వందనమర్పింతు కృప నొందితి, తన రాజ్యమందు నా చేరితిని. వందనమర్పింతు కృప నొందితి, తన రాజ్యమందు నా చేరితిని. తండ్రి ప్రేమను పొందితి, తనతో నైక్యత కలిగే. తండ్రి ప్రేమను పొందితి, తనతో నైక్యత కలిగే. చేతి కుంగరమును కాళ్ళకు జోళ్ళును నూతన వస్త్రము సగే. చేతి కుంగరమును కాళ్ళకు జోళ్ళను నూతన వస్త్రము సగే. వందనమర్పింతు కృప నొందితి, తన రాజ్యమందు నా చేరితిమి. వందనమర్పింతు కృప నొందితి, తన రాజ్యమందు నా చేరితిమి. దోషములు క్షమింపబడే, నా పాపము కాపబడే. దోషములు క్షమింపబడే, నా పాపము కాపబడే. నారు నా పాత్రము మేకులగొట్టి నిర్దోషినిగా తీర్చెను.
నైతిని, పాపపు శిక్ష తొలగెన్, నేను తన సృష్టి నైతిని, రాజుగా చేసే యాజకునిగాను పాడేదా హల్లెలూయా, రాజుగా చేసే యాజకునిగాను పాడేదా హల్లెలూయా, వందనమర్పింతు కృప నొందితే, తన రాజ్యమందు నా చేరితిమి, వందనమర్పింతు కృప నొందితే, తన రాజ్యమందు నా చేరితిమి, ఇహమును నే వదలి పరమా ప్రభున్ చేరుదును, ఇహమున నే వదలి పరమా ప్రభుని చేరుదును, ఆదినమునకై ప్రీతితో నేను కనిపెట్టుచున్నాను, ఆదినమునకై ప్రీతితో నేను కనిపెట్టుచున్నాను, వందనమర్పింతున్ కృప నొందితే, తన రాజ్యమందు నా చేరితిని, వందనమర్పింతున్ కృప నొందితే, తన రాజ్యమందు నా చేరితిని. ఈ సమయంలో మనము ఆరాధన వర్తమానం విని ప్రభువుని ఆరాధిస్తాము ఆత్మతో సత్యముతో. యోహాను సువార్త 5వ అధ్యాయము, యోహాను సువార్త 5వ అధ్యాయము 28, 29. ఒక వచనం నేను చదువుతాను, రెండవ వచనం మీరు చదవండి. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్నవారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమున, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమును బయటకు వచ్చెదరు. ప్రజల ప్రార్థించుకుందామండి. పరలోకమందున్న మా తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీ ఘనమైన ప్రశస్తమైన నామమును బట్టి, వచ్చిన మా ప్రియులను బట్టి మీకు స్తోత్రములు. రావలసిన వారు ఉంటే ప్రభా వారిని గద్దించండి, సకాలంలో వచ్చుటకు సహాయం దయచేయండి. ఇప్పటి వరకు తండ్రి పాటల ద్వారా మీరు మహిమ పొందినారు. అదేవిధంగా తండ్రి వాక్య ధ్యానం ద్వారా కూడా ప్రభా మీరు మహిమ పొందండి. మేము చదువుకున్న వాక్యాన్ని ప్రభా తగు రీతిలో ధ్యానించుకున్నట్టుకు కూడా సహాయం దయచేయండి. నేను నిమిత్త మాత్రం ప్రభా నన్ను మీ నోటికి బోరగా మాత్రమే వాడుకుంటూ రండి. వ్యర్థపు మాట లేకుండా కట్టడి చేసి సహాయం దయచేయండి. కరెంటు మైకును కూడా మీ స్వాధీనంలో ఉంచుకోండి ప్రభా. వచ్చిన వారు ఎవరు కూడా తండ్రి నిద్రమొత్తు అలసట నిర్లక్ష్యం లేకుండా ప్రభా సహాయం దయచేసి కృప చూపండి తండ్రి. ప్రభా
వారు వినే విధంగా సహాయం దయచేసి అర్థం చేసుకునే విధంగా కృప చూపమని తండ్రి నాయన, ఈ విధంగా ప్రభ మరొకసారి ప్రభ మీ స్వాద సన్నిధిలోకి వస్తూ తండ్రి నాయన ఈ బెత్తల ఎఫ్రత చుట్టూ మీ కంచె కాపుదల ఉంచి తండ్రి దురాత్మ శక్తులను దూరపరుస్తూ రమ్మని యేసుక్రీస్తు పుణ్యనామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. యోహాను సువార్త 5వ అధ్యాయము 28, 29 వచనాలు. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్నవారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటకు వచ్చెదరు. ఇక్కడ మనకు అర్థమై ఉండాలి ఈ వాక్యము. ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పుకున్నాం దీన్ని. ఒక కాలము వచ్చుచున్నది. ఏమిటి ఆ కాలము అంటే యేసుక్రీస్తు మధ్యాకాశానికి వచ్చే కాలం. ఒక కాలం వచ్చుచున్నది. ఆ కాలమును ఏమవుతామంట? సమాధుల్లో ఉన్నవారు అందరూ ఆయన శబ్దం విని. ఆ కాలమున ఏమైందంట? సమాధుల్లో ఉన్నవారు అందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు, ఈ విధంగా జీవము మేలు చేసిన వారు కీడు చేసిన వారిని వేరు చేశారు. అదేవిధంగా దానియేలు గ్రంథం చూడండి ఒకసారి, ఇంకొక మాట అక్కడ కూడా చూద్దాం. 12వ అధ్యాయము 2వ వచనం చదవండి. నిద్రించు అనేకులు మేలు కొనెదరు, కొందరు నిత్య జీవము అనుభవించుటకును, కొందరు నిందపాలగుటకును అది సమాధులలో నిద్రించు అనేకులు మేలు కొంటారు, కొందరు నిత్య జీవమును, కొందరు నిందపాలగుటకును. 2 గ్రూపులు ఏడగొడకు 2 గ్రూపులు చేశాడు. కాబట్టి సమాధులలో ఉన్న వారందరూ ఎప్పుడు లెగుస్తారు అంటే, ఇప్పుడు చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 51 చూద్దాం. ఇదిగో మీకు ఒక మర్మము తెలియజేస్తున్నాను, మనమందరము నిద్రించుదుము కానీ నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం మ్రోగగానే మనందరము మార్పు పొందుదుము. బోరం మ్రోగును, అప్పుడు మృతులు అక్షయముగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. యేసుక్రీస్తు వారు మధ్యాకాశానికి వచ్చి కడబూర భూవని మోగానే మనందరం లెగుస్తామంట. ఎవరు? మనందరం లెగుస్తాం. ఒక రెప్పపాటున కడబోరం రోగానే మనందరము మార్పు పొందుదము. బోరం రోగును, అప్పుడు మృతులు అక్షయముగా లేపబడుదురు, మనము మార్పు పొందుదము. మృతులు, అందుకే సమాధుల మీద ఏం రాస్తారు? నిద్రించుస్తున్నాడు అని. యోహాను నిద్రించెను. కాబట్టి సమాధులలో ఉన్న వారందరూ నిద్రిస్తున్నారు, చనిపోలే వాళ్ళు. ఎందుకు? వాళ్ళు ఎప్పుడో ఒకటి లెగుస్తారు. నిద్రించేవాడు ఎప్పుడో ఒకటి లెగుస్తాడు. ఎప్పుడు లెగుస్తారు అంటే యేసుక్రీస్తు వారు మధ్యాకాశానికి వచ్చి కడబోర భూవని మోగానే లెగుస్తారు. ఎట్లా లెగుస్తారంట? అప్పుడు మృతులు అక్షయముగా లేపబడుదురు. మరి మన పరిస్థితి అక్కడ రాసింది చూడండి. మనము మార్పు పొందుదుము. సజీవులుగా ఉన్న మనం కూడా మార్పు పొందుతాం, పొంది మనం కూడా ఎత్తబడతాం.
కాబట్టి ఆ విధంగా యేసుక్రీస్తు వారు మధ్యాకాశానికి వచ్చి కడబోర భూ అని మోగ్గానే మార్పు జరిగిద్ది. ఏమిటి ఆ మార్పు అంటే చూడండి, ఇక్కడ మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకం నుండి ప్రభువు దిగవచ్చును. క్రీస్తునందు ఉండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీద సజీవులమై నిలిచి ఉండి మనము వాడితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకును మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము అది ఇక్కడ చూడండి, క్లియర్గా ఎంత స్పష్టంగా చెప్పాడు దేవుడు. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరతోను పరలోకం నుండి ప్రభువు దిగవచ్చును. క్రీస్తునందు ఉండి మృతులైన వారు మొదట లేతురు. ఎవరంట? క్రీస్తునందు ఉండి మృతులైన వారు. ఎవరు వాళ్ళు? ఎక్కడున్నారు అంటే వారు సమాధులలో ఉన్నారు, సమాధులలో నిద్రిస్తున్నారు. ఆ నిద్రిస్తున్న వారు మొదట లెగుస్తారు. దాని తర్వాత కింద రాసినది, ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకును మేఘముల మీద కొనుక్కోబడదుము. కాగా మనము సదాకాలం ప్రభువుతో నుందుము. కాబట్టి భూ అనే కడబోర మురగ్గానే రెప్పపాటులో జరిగింది ఇది ఈ పనులన్నీ. ఎవరంట? సమాధుల్లో నివసిస్తున్నవారు, సమాధిలో జీవిస్తున్నవారు. రెండవదిగా సజీవంగా ఉన్న మనము అందరం కలిసి లెగుస్తాము. ఎక్కడికి లెగుస్తామంట? యేసుక్రీస్తు వారు ఎక్కడుండి పిలుస్తున్నారు మనల్ని? మధ్యాకాశం నుండి పిలుస్తున్నారు. కాబట్టి మధ్యాకాశంలోనికి వెళ్తాము. మధ్యాకాశంలో వెళ్ళి ఏం చేస్తామంటే మనం ఆయనతో కూడా సదాకాలం ఉంటామని చెబుతుంది వాక్యం. కాబట్టి ఈ విధంగా అందుకే ఇక్కడ ప్రకటన గ్రంథంలో ఉంటుంది చూడండి, ప్రకటన గ్రంథంలో కూడా ఒక మాట ఉంటుంది చూడండి. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూస్తే, ఇదిగో పరలోకమందు ఇంటిమి ఇక్కడికి ఎక్కిరమ్ము, కనపరిస్థితును అనెను. ఆత్మవస్తుడు నైతిని, అదిగో పరలోకమందు అది చాలే, ఇంకా చాలు, ఇంక అంతవరకు వద్దు, ఇంకా ఎక్కువ వద్దు, దూరం పోద్దు. కాబట్టి ఎందుకంటే ఈ బోరధ్వని స్వరము ఏమంటుందంటే ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక్కడికి ఎక్కిరమ్ము. కాబట్టి మనందరం ఎక్కి పరలో మా మధ్యాకాశికనే వెళ్ళాలి, ఆయనతో సదాకాలం ఉండాలి. అది మనల్ని దేవుడు కోరుకునేది. కాబట్టి ఆ విధంగా చూడండి, ఇక్కడ మళ్ళీ ఇంకొక మాట ఉంటుంది చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 36వ వచనం కూడా చూద్దాం. అయితే ఆ దినము గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును కానీ ఏ మనుషుడైనను పరలోకమందలి దూతలైనను కుమారులైనను. చూడండి, బైబిల్లో ప్రతిదీ కూడా రాసిపెట్టి ఉన్నది, జరగవలసిన ప్రతిదీ కూడా రాసిపెట్టి ఉన్నది. ఒక మర్మం ఏమిటంటే దేవుడు ఎప్పుడు వస్తాడు అనే మర్మమే తెలియపరచలేదు. అదొక్కటే చాలా సీక్రెట్గా ఉన్నదన్నమాట. ఎవరికి తెలియదు అది. దేవుడు ఎప్పుడు వచ్చి భూ అని బోర ఊదుతాడో ఎవరికి తెలియదు. కాబట్టి ఆయన ఎప్పుడు వచ్చినా మనం ఎప్పుడు చచ్చినా ఎట్లా ఉండాలి? ఎప్పుడు కూడా ఆ బోర ధ్వని విని లేచేవారిలాగా ఉండాలి. ఆయన బోర ధ్వని వినగలిగే వాళ్ళలాగా ఉండాలి. ఎవరు వింటారా అంటే మనమే వింటాము, అన్యులు కనపడదు. కాబట్టి ఈ విధంగా ఈ రహస్య రాకడ, దాని పేరు రహస్య రాకడ అని ఉన్నది.
యేసుక్రీస్తు వారు ఈ విధంగా ఊదుతాడనమాట. కాబట్టి దేవుని బూర ఊదినప్పుడు కొన్ని ప్రపంచంలో కొన్ని అద్భుతాలు జరుగుతుంటాయి. ఆ అద్భుతాలు ఒకటి రెండు ఒక చూసుకొని మన ఆరాధనలోకి వెళ్దాం. యేసుక్రీస్తు వారు మధ్యాకాశానికి వచ్చి కడబూర బూ అని మోగగానే ఎవరు లెగుస్తారంట? మొదటగా ఆ సమాధులలో నిద్రించిన వారు, మృతి నొందిన వారు, సమాధుల్లో నిద్రించిన వారు లెగుస్తారు. తర్వాత సజీవంగా మనం కూడా లెగుస్తాము. ఎక్కడికి వెళ్తాము? ఇలా మన లెగిసి వీళ్ళందరూ మధ్యాకాశానికి వెళ్ళి దేవునితో సదాకాలం ఉంటామని రాసిన వాక్యం అది. కాబట్టి ఇప్పుడు ఈ కడపొర భూ అని మోగగానే కొన్ని మార్పులు జరుగుతాయి. ఆ మార్పులు గమనిద్దాం. కాబట్టి మొదటి మార్పు ఏం జరిగిద్దంటే, పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోతాడు. అది మొదటి మార్పు. ఇప్పుడు ఎట్లా ఉన్నాడు దేవుడు మన దగ్గర? ఎట్లా ఉన్నాడు? కనపడుతున్నాడు మనకి? కనపట్ల. ఎట్లా ఉన్నాడు? ఆత్మరూపంలో ఉన్నాడు, పరిశుద్ధాత్మ రూపంలో ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోతాడు ఇక్కడి నుంచి. కానీ ఇంకా లేడు, ఇక ఈ లోకంలో కనపడడు. పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోతాడు. సంఘంలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఇక మనకు కనపడడు. ఆ సమయంలో విడిచిపెట్టబడిన వారు ఎవరు విడిచిపెట్టబడ్డవారు ఎవరుంటారు? యేసుక్రీస్తుని అంగీకరించని వాళ్ళు విడిచిపెట్టబడతారు. రక్షించబడని వారు విడిచిపెట్టబడతారు. రక్షించబడిన మనము ఆయనతో పాటు లెగుస్తాము. ఆయన వచ్చే సమయానికి ఒకవేళ సమాధుల్లో ఉంటే, లేకపోతే ఆయన వచ్చే సమయానికి ఒకవేళ సజీవంగా ఉంటే మనం లెగుస్తాము. కాబట్టి విడిచిపెట్టబడిన వారు ఏమవుతారంట? దిక్కులేని స్థితిలోకి వెళ్ళిపోతారు. ఆదరించేవాడు లేడు. ఈ విధంగా మనం ప్రార్థన చేసి ఆయన అడిగేటానికి హక్కు లేదు. వినేవాళ్ళు లేరు. ఎవరు? పరిశుద్ధ దేవుడు లేకపోతే ఇంకెవరు వింటారు? మనం గోరు తండ్రి లేనివాడు ఎవడో తండ్రి కుమారులు ఎవరికి చెప్పుకోవాలి? తండ్రి లేనివాడికి. కాబట్టి అనాథలు అయిపోతారు. కాబట్టి పరిశుద్ధాత్మ భూమి మీద వచ్చాడా అనటానికి మాకు కొంత ఒక్కొక్క ఆధారం చూడండి. ఇక్కడ అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము మొదటి వచనం నుంచి చూస్తే, పెంతెకోస్తు పండగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీసు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అన్నట్టుగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై అది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు పరలోకము నుండి భూమి మీదకి వచ్చిన రీతి ఇది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఈ విధంగా భూమి మీద ఉన్నాడు అనటానికి ఆధారం. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఈనాడు భూమి మీద ఉన్నాడు ఈ వాక్యం ద్వారా. కాబట్టి ఆయనకి మనం చెప్పుకుంటున్నాము ప్రార్థన ద్వారా. ఆయన వింటున్నాడు, ఆయన చేస్తున్నాడు ఆశ్చర్య కార్యములు. కాబట్టి ఆ రోజు ఆ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు దిగిరావడం చూశాడు. అప్పటి నుండి క్రైస్తవ సంఘం అనేది ఏర్పడింది. కాబట్టి ఆయన ఎందుకు వచ్చాడు అనేది ఒకసారి మనం ఇలా ఆలోచన చేస్తే చూడండి. అపోస్తల కార్యములు లేకపోతే యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచనం చూస్తే, ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమునకు ఒప్పుకొనజేసెను. కాబట్టి ఆయన దేనికి వచ్చాడంట? పాపమును గురించి, నీతిని గురించి తీర్పు చెప్పడానికి, లేకపోతే వేరు చేయడానికి. అదిగో పాపము. కాబట్టి ఆ విధంగా ఈ లోకంలో పాపములు క్షమించుటకు ఎవరికి ఉందా అధికారం అంటే ఎవరికి యొక్క యేసుక్రీస్తు వరకు అక్కడికే ఉన్నది. ఎవరికి లేదు ఈ అధికారం. కాబట్టి అందుకే ఆయన్ని రక్షకుడు అన్నారు. రక్షకుడు యేసు అనగా రక్షకుడు,
రక్షణ అనగా పాపం విమోచన, పాపంను తీసివేయటం. కాబట్టి పాపం తీసివేసే అధికారం ఆయనకొక్కడికే ఉన్నది, యేసుక్రీస్తు వారు ఒక్కడికే. అందుకే పాపమును గూర్చియు నీతిని గూర్చియు చెప్పడానికి వచ్చాడు యేసుక్రీస్తు వారు. కాబట్టి ఆ విధంగా విశ్వసించిన ప్రతి వారు అందరూ కూడా నీతిమంతులు అవుతారు. విశ్వసించిన ప్రతి వారందరూ నీతిమంతులు అవుతారు. కాబట్టి సత్యవంతుని గ్రహించినట్లు మనము ఎప్పుడు కూడా ఈ విధంగా విశ్వసించిన ఎడల, ఆయన్ని విశ్వసించిన ఎడల నీతిమంతులు అవుతాము. కాబట్టి యేసుక్రీస్తు వారు ఎందుకు మనల్ని ఈ లోకానికి వచ్చాడంటే మనల్ని నీతిమంతులుగా చేయడానికి. ఎప్పుడు జరిగిద్ది ఆ నీతిమంతులు అనే విషయం అంటే, ఎప్పుడు జరిగిద్ది ఆ నీతిమంతులు అంటే, పాపమును ఒప్పుకొని ఆయన విశ్వసించినప్పుడు మనం నీతిమంతులు అవుతాము. కాబట్టి యెహోవా అనగా ఏంటంటే మహిమా స్వరూపి అని, యేసు అంటే శరీర స్వరూపి అని, అలాగే పరిశుద్ధాత్మ అంటే ఆత్మస్వరూపి అని ఈ విధంగా చెప్పుకోవచ్చు. ఎట్లా ఉన్నాడు? యేసుక్రీస్తు రాకముందు యెహోవా మహిమా స్వరూపి, ఆయనది మనిషే. యేసు శరీర స్వరూపి, ఆయన మనిషే. పరిశుద్ధాత్మదేవుడు ఆయన మనిషే, మహిమా స్వరూపి, ఆత్మస్వరూపి. కాబట్టి ఇది పరిశుద్ధాత్మ దేవుడు అనేవాడు మహిమ మనిషిగానే ఉంటాడు. కాబట్టి మనకు కనపడ్డ కానీ మనిషిగానే ఉంటాడు. కాబట్టి అందుకోసమే ఆయనకి ప్రార్థన ద్వారా ఆయనకి చెప్పుకుంటాం. కాబట్టి మొదటిగా కడబోర మ్రోగగానే ఏం జరిగిందంటే, కార్యము ఏం జరిగిందంట, పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోతాడు ఈ లోకంలో నుంచి. ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు లేడు. కాబట్టి వాక్యం చెబుతుంది, ఆత్మ లేనివాడు నా వాడు కాడు. కాబట్టి పరిశుద్ధాత్మ అనే దేవుడు లేకపోతే మన మనుషులమే కాము, ఇక్కడ దేనికి పనికిరాం. మన గోడు వినే నాథుడే లేడు. మనం ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కాదు. కాబట్టి మొదటి విషయంగా ఈ లోకంలో కడబోర మోగ్గానే, భూవని మోగ్గానే పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోతాడు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. దేవుని ఆత్మచేత ఎందరో నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందరు. దేవుని ఆత్మచేత ఎందరైతే నడిపింపబడుదురో వాళ్ళందరూ ఏమవుతారంట? దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు అవుతాము. కాబట్టి మనందరం దేవుని ఆత్మచేత నడిపింపబడ్డవారిమే, రక్షించబడ్డాం. కాబట్టి మనందరం కూడా దేవుని ఆత్మచేత నడిపించబడిన వారం. కాబట్టి మనం ఏమయ్యాము? ఆయనకి కుమారులు, కుమార్తెలు అయ్యాము. కాబట్టి ఆ విధంగా ఈనాడు ఆయన కుమారులు, కుమార్తెలుగా ఉండి ఆయన దేవుడుగా ఉండి మనల్ని కాపాడుకుంటూ వస్తున్నాడు. కాబట్టి కడబోరం మ్రోగగానే, భువని శబ్దం కడబోరం మోగగానే పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోతే దిక్కులేని స్థితిలో ఎడవబడ్డ వారు ఉండిపోతారు. కాబట్టి మనం ఏం ఆరాధించవచ్చు దీన్ని బట్టి అంటే, ప్రభువా పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకంలోంచి వెళ్ళిపోకముందే నన్ను రక్షించుకున్నావు, దాన్ని బట్టి మీకు స్తోత్రములు. లేకపోతే ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోయాడు అనుకో, అప్పుడు మనం ఉన్నామనుకో విడిచిపెట్టబారం, అప్పుడు రక్షించేవాడు ఎవడు లేడు. దేవుడు లేడు కాబట్టి ఎవడికి చెప్పుకుంటే ఎవడికి లేదు, చెప్పుకోలేం. రక్షించేవాళ్ళు లేరు ఎవరు. కాబట్టి ప్రభువా నన్ను పరిశుద్ధాత్మ దేవుడు మీరు వెళ్ళిపోకముందే రక్షించుకున్నావు, దాన్ని బట్టి మీకు స్తోత్రములు అని దేవుణ్ణి మనం ఆరాధించాలి. అది మొదటి విషయం. రెండోదిగా కడబొర భూవని మోగ్గానే జరిగే విషయం ఏమిటంటే, సంఘము ఎత్తబడుతుంది. సంఘం ఎత్తబడినప్పుడు విడబడిన వారంతా దిక్కులేని వారుగా ఉంటారు. రక్షణ అనేది ఒక వ్యక్తిగతమైనది, ఎవరిది వాళ్ళు ఇండివిజువలే. ఒకవేళ నా తండ్రి రక్షించబడ్డాడు, కాబట్టి నేను ఆయన కుటుంబంలో ఉన్నాను కాబట్టి నేను కూడా వెళ్ళగలనే స్థితిలోకి పోవద్దు ఎవరు కూడా. వ్యక్తిగతం రక్షణ అనేది ఎవరిది వాళ్ళే. నీ తండ్రి రక్షించబడితే నువ్వు ఆయన వెళ్తాడు, భార్య రక్షించబడితే భార్య వెళ్ళిద్ది, కుమారుడు ఎవరిది వాళ్ళే. అంతేకాని తండ్రి రక్షించబడి మధ్యాకాశంగా బోరశబ్దం వెళ్తే కొడుకు వెళ్ళడు, కుటుంబంలో ఉన్నాననే ఉద్దేశం అది కాదు. కాబట్టి ఎత్తబడే సంఘంలో ఉండాలి. మనం రక్షించబడ్డాం కాబట్టి ఉన్నాము. కాబట్టి ఎత్తబడే సంఘం, ఎత్తబడే వారు ఎట్లా ఉన్నారు, ఎన్ని గ్రూపులుగా చూడండి. ఇక్కడ
మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము ఇందాక చదువుకున్నాం 16వ వచనం చదవండి. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరుతోనూ పరలోకం నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందు ఉండి మృతులైన వారు మొదట లేగుతారు. ఎవరు లెగుతారంట? మొదట క్రీస్తునందు ఉండి చనిపోయిన వారు, లేకపోతే క్రీస్తునందు ఉండి మృతులైన వారు. ఎక్కడుంటారు వీళ్ళు? సమాధుల్లో ఉంటారు. సమాధుల్లో ఉన్నవారు మొదట లెగుతారు. కాబట్టి దేవుడు సంఘంలో ఉండి ఆయన స్వరక్తం ఇచ్చి, చూడండి ఇక్కడ అపోస్తల కార్యములు ఎవరు వాళ్ళు అంటే, అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనం చూడండి. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేవుని యందు చాలు. ఎవరంట? క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘంలో ఉన్నవాళ్ళు మొదట లెగుతారు. ఎవరు క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘంలో ఉన్నవాళ్ళు అంటే రక్షించబడిన వారు. మనందరూ కూడా యేసుక్రీస్తు రక్తంలో మన పాపములు కడుక్కొని ఆయన స్వరక్తం ద్వారా మనము రక్షించబడ్డాము. కాబట్టి ఒకవేళ మనం కనుక చనిపోతే సమాధుల్లో ఉంటే మనం లెగుస్తాము కడబోర మురగ్గానే. కాబట్టి క్రీస్తునందు ఉన్న మృతులు బోర ఊదినప్పుడు లెగుస్తారు. కాబట్టి ఇక్కడ చూడండి, మళ్ళా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 42వ వచనం చూద్దాం. మృతులు పునరుద్ధానమునకును అలాగే శరీరము అక్షయమైనదిగా విత్తబడి, శరీరం క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడిన. చూడండి ఇక్కడ మరి అర్థమైందో లేదో కానీ ఈ వాక్యము ఏమంటుంది ఇక్కడ? మృతులు పునరుద్ధానమును అలాగే శరీరము క్షయమైనది. క్షయమైనదంటే శరీరము కనబడేది, కనబడే శరీరముగా బూడ్చబడి మట్టిలో భూని కడబోర మార్గాన్ని ఎట్లా లెగుస్తామంట? అక్షయమైనదిగా లెగుస్తాం, కనపడని దానిగా లెగుస్తాం. శరీరంతో కాదు లెగిసేది, కనపడని దానిగా. ఆత్మ, మనకు కూడా ఆత్మ అప్పుడు వస్తుంది. కాబట్టి ఆ విధంగా ఆత్మ ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా లెగుస్తాం. అక్షయ శరీరం ధరించుకొని లెగుస్తాం. అది మొదటిది, మృతులైన వారు. రెండవదిగా క్రీస్తునందు ఎవరు లెగుస్తారంటే సజీవులుగా ఉన్న మనము. కడబోర మురగ సజీవులుగా ఉన్న మనం లెగుస్తాం. మనం ఎట్లా లెగుస్తాము? మనం కూడా అంతే, అక్షయ శరీరమే ధరించుకుంటాం. కాబట్టి ఈ రెండు గ్రూపులు, క్రీస్తునందు మృతులు, క్రీస్తునందు సజీవులు, అది సంఘం అంటే. ఎత్తబడే సంఘం అంటే అది, ఎత్తబడే సంఘంలో ఉంటాము. కాబట్టి ఈ రెండు గ్రూపులు, అదే దాన్ని ఏమంటామంటే అక్కడ పెండ్లి కుమార్తె సంఘము. అక్కడ యేసుక్రీస్తు అనే పెండ్లి కుమారుడు మధ్యాకాశానికి వచ్చి పిలిచినప్పుడు పెండ్లి కుమార్తె అనే విధంగా మనం మృతులు సజీవులుగా ఉన్న మనము లేచి అక్కడికి వెళ్తాము. కాబట్టి ప్రభా, సంఘం ఎత్తబడక మునిపే నన్ను రక్షించుకున్నావు, సంఘం ఎత్తబడక మునిపే నన్ను రక్షించుకున్నావు, దాన్ని బట్టి మీకు స్తోత్రములని మనం ఆరాధించాలి. ఇక మూడవదిగా చూసుకుంటే, భూవని కడబూరు మోగ్గానే ఏం జరిగిద్దంటే, ఈ రెండు మరి ఎంత మొదటిగా ఏం జరిగింది? మొదటి విషయం, పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోతాడు. రెండో విషయం, సంఘం ఎత్తబడుతుంది. మూడో విషయం ఏమిటంటే, కృపాకాలము సమాప్తమవుతుంది. కృపాకాలం. మనం ఏ కాలంలో ఉన్నాం ఇప్పుడు? కృపాకాలంలో ఉన్నాం. యేసుక్రీస్తు రాకమునుపైతే ధర్మశాస్త్ర కాలంలో ఉన్నాము. ఇప్పుడైతే మనం ఎట్లా ఉన్నాము? కృపాకాలంలో ఉన్నాము. కాబట్టి ఈ కృపాకాలము ఉన్నంత వరకే మనకు క్షమాపణ వస్తుంది. ఇప్పుడు పాత నిబంధన ధర్మశాస్త్ర కాలంలో ఎవరికి కూడా క్షమాపణ లేదు. ఉంది కదా అప్పుడు, కంటికి కన్ను పంటికి పన్ను అని.
కాబట్టి కృపాకాలంలో మనం ఉన్నాము కాబట్టి ఈనాడు ఈ రక్షణ కలిగింది. అదే ధర్మశాస్త్ర యుగంలో ఉంటే మనం పాపం చేసినప్పుడు క్షమించేవాడు లేడు. పాపానికి ఏముంది? ధర్మశాస్త్ర కాలంలో ఏముంటుంది? పాపానికి శిక్ష. పాపంలో పట్టుబడ్డ ధర్మశాస్త్రం ఏం చెప్పింది? పాపంలో పట్టుబడ్డ స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలని ఉంది. అదే ధర్మశాస్త్ర కాలంలో ఆ పాపంలో పట్టుబడ్డ స్త్రీ అయితే చంపేవాళ్ళే. కానీ యేసుక్రీస్తు కాలంలో అట్లా కాదు కదా. అమ్మ నేను శిక్షించను, నువ్వు కూడా వెళ్ళి జీవించను అంటాడు. కాబట్టి కృపాకాలంలోనే క్షమాపణ ఉంటుంది. కాబట్టి మనం కృపాకాలంలో ఉన్నాము కాబట్టి మన పాపాలు ఒప్పుకొని విడిచిపెడితే ఆయన క్షమిస్తాడు, పాపాన్ని క్షమిస్తాడు. అదే రక్షణ. కాబట్టి ఈ విధంగా ఇప్పుడు కృపాకాలంలో ఉన్నాము కాబట్టి మనం రక్షించబడ్డాము, మన పాపాలు క్షమించబడ్డాయి. చూడండి ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. మీరు విశ్వాసము ద్వారా కృపశాతనే రక్షించబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు. అది ఏముందంటే ఇక్కడ కేవలం కృప ద్వారానే రక్షించబడ్డారు. అదే ఎందుకే కృపాకాలంలో ఉన్నాము. మనం కృపాకాలంలో ఉన్నాము కాబట్టే మనకు రక్షణ కలిగింది. కాబట్టి నువ్వు రక్షించగలిగినావంటే కృపాకాలంలో ఉన్నావు. నానాడు ఆది మానవుడికి రక్షణ లేదు, లేకపోతే ధర్మశాస్త్ర పాత నిబంధనలో ఉన్న వాళ్ళందరికీ రక్షణ లేదు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఎవరు కూడా కృప పొందిన వారు కాదు. మోషే ద్వారా ధర్మశాస్త్రం వచ్చింది, యేసుక్రీస్తు ద్వారా కృపకాలం వచ్చింది. కాబట్టి ఆ ధర్మశాస్త్ర కాలంలో ఎవరు కూడా రక్షించబడలేదు, ఎవరు కూడా పాప క్షమాపణ లేదు. యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత కృపకాలంలో ఉన్నాం కాబట్టి మనకు రక్షణ కలిగింది. కాబట్టి దాన్ని బట్టి మనం ఎంత ధన్యులం అని అంటే అంత ధన్యులం. కాబట్టి ఆ విధంగా యేసుక్రీస్తు వారు ఈ కృపకాలంలో ఉన్నాం కాబట్టి మనం ప్రభువా నన్ను ధర్మశాస్త్రంలో కాకుండా కృపకాలంలో ఉంచినందుకు నీకు స్తోత్రములు, లేకపోతే కృపాకాలం సమాప్తం కాదలికే నన్ను రక్షించుకున్నావు. అదే కృపకాలంలో ఉంటే రక్షణ ఉండేది కాదు. భూని కడబోరు మోగ్గానే లేచేవాళ్ళం కాదు, విడిచిపెట్టబడే వాళ్ళమే. దాన్ని బట్టి మీకు స్తోత్రములని మనం ఆరాధించవలసిన వాళ్ళం. 3వ విషయం. కాబట్టి భూని కడబోరు మోగ్గానే 3వ విషయం ఏం జరిగిందంట? కృపాకాలము సమాప్తమైద్ది, ఇక రక్షించేవాడు లేడు, నీకు రక్షణ అనేది లేదు, పాప క్షమాపణ లేదు. కాబట్టి ఈ విధంగా అటువంటి ధర్మశాస్త్ర కాలంలో లేకుండా కృపాకాలంలో ఉంచినందుకు స్తోత్రములు. కృపాకాలం సమాప్తం కాదలికే నన్ను రక్షించుకున్నావు, దాన్ని బట్టి మీకు స్తోత్రములని మనం 3వదిగా ఆరాధించవలసిన వాళ్ళం. తర్వాత 4వదిగా చూసుకుంటే భూని కడబొరుమురగ్గానే జరిగే విషయం ఏమిటంటే సువార్త తలుపులు మోయబడతాయి. సువార్త తలుపులు మోయబడతాయి. చూడండి, ఇప్పుడు మత్తయి సువార్త 24వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటించబడును, అటు తర్వాత అంతమొచ్చును. చూడండి, రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమందంతటా ప్రకటించబడుతుంది ఈనాడు. యేసుక్రీస్తు వారు ఇక్కడ చూడండి అంతటా ప్రకటించబడును, అటు తర్వాత అంతం వచ్చిద్దని వాక్యం రాసినది. అంటే అంతా ప్రకటించబడాలి. ప్రపంచం ఎక్కడ నలుమూలలు ఎక్కడుందో, అడవి ప్రాంతం కానీ లోయలు కానీ ఎక్కడున్నాయో తెలియదు, కానీ ఎక్కడున్నా కానీ సువార్త వెళ్ళాలి అక్కడికి. వాళ్ళు వినకపోవడం అనేది వేరే విషయం. సువార్త అంతటా ప్రకటించబడును, అటు తర్వాతే అంతం వచ్చింది. యేసుక్రీస్తు వారు ఇంకా ఆలస్యం ఎందుకు చేస్తున్నాడు కారణం అంటే ఇది. సువార్త ఇంకా అంతా ప్రకటించబడాల, ప్రపంచం మొత్తం ప్రకటించబడాల, ఇంకా ఆగిపోయింది ఎక్కడో. కాబట్టి అందుకు ఆ దేవుడు ఆలస్యం చేస్తున్నాడు. హెస్కేలు గ్రంథం 'లేకపోతే చూడండి ప్రకటన గ్రంథం, లేకపోతే ప్రకటన తీయండి. ప్రకటన గ్రంథం
14వ అధ్యాయము ఇక్కడ 6వ వచనంలో కదా మాట చూడండి ఒకసారి. అనగా అప్పుడు మరి ఒక దూత సూచితిని, అతడు భూనివాసులు అనగా ప్రతి జనమును ప్రతి వంశమును ఆయా భాష మాట్లాడిన ప్రతి ప్రజకు ప్రకటించినట్లు. కాబట్టి ప్రతి జనానికి అందాలి సువార్త. సముద్రంలో ఉన్నా కానీ, ఆకాశంలో ఉన్నా కానీ, లేకపోతే అగాధంలో ఉన్నా కానీ, ఎక్కడ కూడా సువార్త అందవలసిందే, ఎక్కడ కూడా అందాల్సిందే సువార్త. కాబట్టి సువార్త అందినప్పుడు అప్పుడు అంతం వస్తుందని చెబుతుంది వాక్యము. మార్కు సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చూడండి. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు, అది ఎవరంటే ప్రారంభించింది సువార్త? యేసుక్రీస్తు వారే సువార్త ప్రారంభించాడు. దాని సువార్తను అంతం చేసేది ఎవరు? మూసివేసేది ఎవరు? యేసుక్రీస్తు వారే మూసేస్తారు. ఆయన సువార్త ఆరంభించాడు, ఆయనే సువార్త తలుపులు మూసేస్తాడు. కాబట్టి మనం చేయవలసింది ఏంటంటే సువార్త తలుపులు మోయక మునిపే మనం రక్షించబడ్డాం. అదే సువార్త తలుపులు మోయబడిన తర్వాత మనం సంఘంలో ఉంటే విడిచిపెట్టబడిన వాటిగా ఉంటే సువార్త మనకు వినబడేది కాదు, చెప్పేవాళ్ళు కాదు, మనం రక్షించబడేవాళ్ళం కాదు. కాబట్టి ప్రభువా, సువార్త తలుపులు మోయక మునిపే నన్ను రక్షించుకున్నావు, దాన్ని బట్టి ఆయనకు స్తోత్రంలో తెలియజేయాలి. కాబట్టి కడబోరం మ్రోగ్గానే ఎన్ని అంశాలు చూసాం. ఇప్పుడు ఏమేదో జరుగుతాయి. పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోతాడు, సంఘం ఎత్తబడుతుంది, కృపాకాలం సమాప్తం అవుతుంది, సువార్త తలుపులు మోయబడతాయి. కాబట్టి ఇవన్నీ జరగక మునిపే మనం రక్షించబడ్డామంటే మనం ఎంత ధన్యులు అంటే ఇక ఈ లోకంలో అంత ధన్యత మనకిచ్చాడు దేవుడు. దాన్ని బట్టి మనం దేవుని ఆరాధించవలసిన వాళ్ళం. తర్వాత భువని కడబోర మార్గానే ఇంకో జరిగే విషయం ఏమిటంటే క్రీస్తు విరోధి ఎంటర్ అవుతాడు. క్రీస్తు విరోధి చూడండి, తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాలు చూద్దాం. సహోదరులారా, ప్రభు దినం ఇప్పుడే వచ్చినట్టుగా ఆత్మ వలనైనను మాట వలనైనను మా వద్ద నుండి వచ్చేదిరని చెప్పినా ఎవడైనను చెప్పిన ఎడల మీరు త్వరపడి సంచల మనుషులు కాకుండా ఉండవలను, బెదరకుండా ఉండవలను. మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడను బట్టి మనం ఆయన వద్ద కూడుకున్నట్టు బట్టి అవును చాలే. కాబట్టి ఎట్లా అంటే క్రీస్తు విరోధి అంట తన సొంత కాలంలో వస్తాడు, నేనే క్రీస్తు నేను చెప్పుకుంటాడు. ఈనాడు చాలామంది కొన్ని అద్భుతాలు చేస్తుంటారు. అద్భుతాలు చాలామంది ఇప్పుడు మన ఏదో సర్కస్ మ్యాన్స్ వీళ్ళు ఉన్నారు కదా, హిప్నటైజ్ చేసేవాళ్ళు, మ్యూజిషియన్స్, వీళ్ళందరూ కూడా కొన్ని అద్భుతాలు చేస్తుంటారు. లేనిది కనపడే విధంగా ఎక్కడి నుంచి ఒక 1000 రూపాయలు కట్టదేమంటే తీస్తారు. అట్లా కొన్ని అద్భుతాలు చేస్తుంటారు, ఆ విధంగా నమ్మిస్తుంటారు. కాబట్టి ఆ విధంగా నేనే క్రీస్తునని చెప్పుకుంటారు. నేనే ఇప్పుడు ఇలా చాలామంది ఆ విధంగా తయారవుతున్నారు. మొన్న ఒకళ్ళ గేదె పోతే ప్రార్థన చేసి గేదె ఎక్కడుందో చెబుతున్నట్టు ఆయన. మరి ఆయన ఏందో అర్థం కాల.
ప్రార్థన చేస్తే గేదె కనబడిద్ది అంట, ఎక్కడుంది అనేది అప్పుడు చెబుతారంట. ఎంత మోసం చేస్తున్నారంటే అటువంటి మోసగాళ్ళు వస్తుంటారన్నమాట, నేనే ఆ క్రీస్తుని నేనే అని. కాబట్టి ఎప్పుడైతే కడబోరం మొరిగిద్దో అప్పుడు ఈ విషయం ఇది కూడా వస్తుంది. క్రీస్తు విరోధి ఎంటర్ అవుతాడు. క్రీస్తు ఉండడు కదా ఇక్కడ, ఇంక పరిశుద్ధాత్మ దేవుడు ఉండడు కాబట్టి, ఎవరు లేరు కాబట్టి ఇక నేనే క్రీస్తుని నేనే అనుకుంటూ వచ్చి వస్తాడు. కాబట్టి ప్రభు దినము ఆ విధంగా జరిగినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోయినప్పుడు కడబోరు మొరగానే క్రీస్తు విరోధి ఎంటర్ అవుతాడు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 24వ వచనం. ఆ ఆ ఆ ఆ ఆ అది ఇక్కడ ఏంటంటే తిరుగుబాటు మార్పు వచ్చేసి అప్పుడు విడబడిన సంఘంతో విడబడిన వారితో ఒక ఒప్పందం చేసుకుంటాడు ఈ క్రీస్తు విరోధి. ఒక ఒప్పందం చేసుకొని విడబడిన వారికి నేనే క్రీస్తుని అని చెప్పుకుంటూ ఆయన ఆ విధంగా ఆ రాజ్యాన్ని పరిపాలిస్తాడనమాట. కాబట్టి అటువంటి పరిస్థితిలో ఇక ఆయన పెట్టే ఇబ్బందులు కష్టాలు అన్నీ ఇన్ని ఉండవన్నమాట. అటువంటి కష్టాలు పడకుండా ఉన్నామంటే మనము ఈనాడు రక్షించబడ్డాం కాబట్టి, అటువంటి కష్టాలను తప్పించుకుంటాం. భూమిని కడబురుబురుగానే మనం కూడా లెగుస్తాం కాబట్టి అంత్యక్రీస్తు పాలనలోకి మనం రాము. అంత్యక్రీస్తు పాలనలో మనం ఏలుబడి కాము. కాబట్టి కడబూర మురొగ్గానే ఇంకొక విషయం ఏమిటంటే అంత్యక్రీస్తు ఎంటర్ అవుతాడు, అంత్యక్రీస్తు పాలన వస్తుంది. ఎవరికి అంటే కడబూర మురొగ్గానే ఎవరైతే విడిచిపెట్టబడతారో వారికి. మనం విడిచిపెట్టబడే సంఘంలో ఉన్నామా, ఎత్తబడే సంఘంలో ఉన్నామా? ఎవరున్నాము? ఎందుకు ఎత్తబడే సంఘంలో ఉన్నాం? మనం రక్షించబడ్డాం కాబట్టి. అందుకే రక్షణ లేని వాళ్ళు ఇంకెవరైనా ఉంటే రక్షణ పొందాలి. ఇప్పుడు ఇదే మిక్కిలు అనుకో, ఇలా విడవబడితే మటుకి విడిచిపెట్ట సంఘంలో ఉంటే మటుకి అటువంటి శ్రమలు ఇంతవరకు లోకారంభం నుంచి ఇంతవరకు రాలేదంట, మరలా రావంట. అది కూడా వాక్యం ఉంది. కాబట్టి అటువంటి శ్రమల్లో పడిపోతారు అంత్యక్రీస్తు పాలనలోకి వచ్చి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. చదువు 7వ వచనం చదవండి. కనుక మీరు అట్టివారితో పాలువారై ఉండకుడి. ఎవరంట? మనము అట్టివారితో పాలువారై ఉండ వ్యర్థమైన అది కాబట్టి మనము ఎప్పుడు కూడా వ్యర్థమైన మాటలు చెప్పినప్పుడు, మోసపూరితంగా చెప్పినప్పుడు అవి వినొద్దు. ఈనాడు ఎంతోమంది వాక్యాన్ని ఎన్నో విధాలుగా విడగొట్టి వారికి ఇష్టం వచ్చిన రీతిలో చెప్పుకుంటూ పోతున్నారు. అందుకు ఇన్ని సంఘాలు ఎందుకు ఏర్పడ్డాయంటే కారణం ఏదో ఒక మాటను పట్టుకుంటారు, దాన్ని పట్టుకొని ఇదే అని వెళ్ళిపోతుంటారు. అది వ్యర్థమైనదో మంచిదనేది వాక్యం మనకు తెలిస్తే కానీ తెలియదు. అది దైవ చిత్తానుసారంగా ఉన్నదా లేదనేది ఎట్ట తెలిసింది మనకి? వాక్యం మనం మనకు బైబిల్ తెలిస్తే కానీ తెలియదు, బైబిల్ వాక్యం తెలిస్తే కానీ. కాబట్టి వాక్యం చదవండి బాగా. దాన్ని బట్టి మనం ఎదుటోడు వాక్యం కరెక్ట్గా చెబుతున్నాడా లేదా తప్పు బోధలు చేస్తున్నాడు అనేది మనం చెప్పుకోగలగాలి. కాబట్టి అంత్యక్రీస్తు అనేవాడు తప్పు బోధలు చేసుకుంటా రాజ్యాన్ని పరిపాలిస్తుంటాడు. అటువంటి పరిపాలనను మనం పడకుండా ఉండడానికి మనం రక్షించబడ్డాము. కాబట్టి ప్రభా, అంత్యక్రీస్తు రాకమునిపే నన్ను ఎత్తబడే గుంపులో ఉంచినావు. దాన్ని బట్టి మీకు స్తోత్రములని మనం ఆరాధన చేయవలసిన వాళ్ళం. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము
కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. ఎవడైనను చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపరచకుండాన్నట్లు ఈ సంగతి చెప్పుచున్నాను. ఆ ఆ ఆ ఆ ఆ ఆ అది ఎట్లా ఉండాలంట? మనకి స్థిర విశ్వాసం ఉండాలి. స్థిర విశ్వాసం లేకపోతే ఎవడైనా వ్యర్థపు మాటలు చెప్పినప్పుడు ఎప్పుడు కూడా వ్యర్థమైనది రుచిగా ఉంటుంది. ఒక వేదాంతి తినండి, రుచిగా ఉన్న ఆహారము ఈనాడు మనం కొంత అనారోగ్యం కాని కారణాలు కూడా రుచిగా ఉండే వస్తువులు తినటం వల్లనే. రుచి లేనిది ఆరోగ్యమే. రుచి వేసి వాళ్ళ రెస్టారెంట్లు వాటిలో చేస్తుంటారు, ఐసల్లి ఈసల్లి, వాటి వల్ల అనారోగ్యమే. అవి రుచిగా ఉంటుంది కాబట్టి అనారోగ్యమే. కాబట్టి ఏదో రుచికరమైన మాటలు చెప్పి నేను క్రీస్తుని అది చేస్తా ఇది చేస్తా, అందులో కొంతమంది అన్య భాషలు ఉన్నాయి కానీ అది పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ మీదకి రాకపోయినా కానీ ఏదేదో మాట్లాడుతుంటారు, అది ఎదురుకి అర్థం కాకుండా అది అన్య భాష అని వాళ్ళు చెబుతుంటారు. కాబట్టి ఈ విధంగా వ్యర్థమైనవి చెప్పుకుంటా నేనే క్రీస్తునని చెప్పుకుంటా యేసుక్రీస్తు కడపూరం రోగానే లేసే పరిస్థితిలో లేకుండా మనము రక్షించబడ్డాము. దాన్ని బట్టి ఆయనకి స్తోత్రములు తెలియజేయాలి. కాబట్టి ఎప్పుడు కూడా శ్రమలు వస్తాయి సహజంగా. ఆ శ్రమలు కొద్ది కాలమే కాబట్టి వాటి గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి శ్రమ వచ్చింది కాబట్టి మనం సెంచ మనసుకులో అటు ఇటు కదలాల్సిన అవసరం లేదు. యోహాను సువార్త అదే మాట చూడండి. యోహాను సువార్త 16వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను, లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకునండి. అది యేసుక్రీస్తు వారు స్వయంగా అంటున్నాడు ఈ మాట. లోకంలో మీకు శ్రమ వస్తుంది, అయినా ధైర్యం తెచ్చుకోండి. శ్రమ పెట్టేది ఎవరు? సాతాను శ్రమ పెడుతుంటే మనకి తండ్రి ఎవరు? మనం కాపాడేవాడు దేవుడు అంటాడు, నేను సాతాను జయించిన వాడిని, అతనికంటే బలమైన వాడిని, వాడు నన్నేం చేస్తాడు, నిన్నేం చేస్తాడు, నేను నీకు తోడుగా ఉంటే. కాబట్టి శ్రమలు వస్తాయి కాబట్టి అవి కొద్ది కాలమే. వాటి వల్ల మనం భయపడవలసిన అవసరం లేదు. ఇంకా చూపించండి ఇక్కడ అపోస్తల కార్యములు 14వ అధ్యాయము 22వ వచనం చూద్దాం. దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ఏంటంటే ఇక్కడ ఏం చెబుతుంది? అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. సుఖంగా ఎవరు పారు. అక్కడ అందుకే మార్గాలు 2 చూపెడతాడు, విశాల మార్గము, ఇరుకు మార్గము. దేవుని రాజ్యానికి పోవడానికి ఏ మార్గంలో పోవాలంట? ఇరుకు మార్గంలో ఉంటాయి, రోగాలు ఉంటాయి, ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, అవి ఉంటాయి ఏ అని ఉంటాయి శ్రమలు, అయినా తట్టుకొని పోవాల్సిందే. అదే విశాల మార్గంలో పోతే ఉంటుంది, డబ్బు ఉంటుంది, ధనం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, అన్నీ ఉంటాయి. కాబట్టి అది చివరికి తీసుకుపోతుంది దేవుని రాజ్యానికి. కాబట్టి ఈ శ్రమ అనేది కొద్ది కాలమే. ప్రభువా తర్వాత ఇప్పుడు ఏం చెప్పుకున్నాం ఇది అంత్యక్రీస్తు ఎంటర్ కాకముందే, లేదా అంత్యక్రీస్తు కాలం రాకముందే నన్ను రక్షించుకున్నావు. కడపూర మోగే శబ్దంలో నేను కూడా లెగుస్తానని నిరీక్షణ నాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రములని మనము ఆరాధించవలసిన వాళ్ళం. తర్వాత చివరికి ఒకటి చూసుకుందాం, దాని గురించి ఇప్పుడు ఏం చెప్పను. తర్వాత ఇంకొకటి జరిగేది ఏంటంటే కడపూర మురగ్గానే 7 ఏళ్ల శ్రమలు మొదలవుతాయంట. ఎవరికి? విడిచిపెట్టబడిన వారికి 7 సంవత్సరాల శ్రమలు వస్తాయి, బాగా శ్రమలు వస్తాయి. చూడండి ఆ శ్రమలు ఎట్లా ఉంటాయో. మత్తయి సువార్త 24వ అధ్యాయము 21వ వచనం. లోక ఆరంభము నుండి ఇప్పటి వరకును అటువంటి శ్రమ కలుగలేదు,
అది చూడండి ఎంత స్పష్టంగా ఉందో. ఎవరికి అంటే విడిచిపెట్టబడిన వారికి. లోక ఆరంభం నుంచి ఇంతవరకు అటువంటి శ్రమ రాలేదంట, ఇక రాదు. ఎవరికంటే ఆ విడిచిపెట్టబడే సంఘంలో ఉన్న వాళ్ళకి. కాబట్టి ప్రభువా, నన్ను విడిచిపెట్టబడిన సంఘంలో ఉంచకుండా, ఏడేళ్ళ శ్రమంలో నన్ను ఉంచకుండా రక్షించుకున్నందుకు నీకు స్తోత్రములను మనం ఆరాధించవలసిన వాళ్ళం. కాబట్టి ఈ విధంగా ఇన్ని విధాలుగా భువని కడబురం మొరగానే ఏమేమి జరుగుతాయి అని చెప్పుకున్నా. పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోతాడు, సంఘం ఎత్తబడుతుంది, సువార్త తలుపులు మూయబడతాయి, కృపాకాలం సమాప్తం అవుతుంది, అంత్యక్రీస్తు ఎంటర్ అవుతాడు, తర్వాత 7 ఏళ్ళ శ్రమలు మొదలవుతాయి. ఇంకోటి ఏంటంటే, ఇంకో జరిగే పని ఏమిటంటే, కడబుర బురువు అని మోగగానే ఇశ్రాయేలీయుల జాతి ప్రపంచమంతా చెదిరిపోయారు. అప్పుడు ప్రపంచమంతా చెదిరిపోయిన ఇశ్రాయేలీయుల జాతి అంతా కలుస్తారంట, అంతా ఒకసాట కలుస్తారు. కాబట్టి అందుకే ఇక్కడ వాక్యం చూడండి ఏం చెప్పిద్దో. కీర్తనల గ్రంథం 121 కీర్తన 4వ వచనం. ఇశ్రాయేలీయులను కాపాడువాడు అంటే ఇశ్రాయేలీయులను ఎప్పుడు కూడా కాపాడుతూనే ఉంటాడు దేవుడు. ఎందుకంటే వాళ్ళు ఆశీర్వదించబడిన జనాంగం. కాబట్టి ఇశ్రాయేలీయులను కాపాడేవాడు ఎప్పుడు కూడా దేవుడు. కాబట్టి వాళ్ళంతా ఎక్కడైతే ప్రపంచం అంతా చెదిరిపోయి ఉన్నారో, మన గుంటలో ఉన్నారంట కొంతమంది ఎక్కడో. కాబట్టి ఈ విధంగా ఇడిపోయిన వాళ్ళంతా ఒకసారి వచ్చి వాళ్ళ దేశంలో, ఇశ్రాయేల్ దేశంలో కలుస్తారు. అప్పుడు కడబుర మురగిద్ది. చూడండి హెస్కేలు గ్రంథం 37వ అధ్యాయము 20వ వచనం చూద్దాం. ఇలాగూ చెప్పుము, ప్రభు అయిన యెహోవా సెలవిచ్చున్నది ఏమనగా, ఏ అన్యజనులలో ఇశ్రాయేలీయులు చెదిరిపోయిరో ఆయా అన్యజనుల నుండి వారిని రక్షించి, వారు ఎచ్చటెచ్చట ఉన్నారో అచ్చటి నుండి వారిని సమకూర్చి, వారి స్వదేశంలోనూ తోడుకొని వచ్చి కొనరు. చూడండి ఇక్కడ చదివితేనే అర్థమైంది. మళ్ళీ ఒకసారి చదవండి మీరు తర్వాత. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చున్నది ఏమనగా, ఏ అన్యజనుల్లో ఇశ్రాయేలీయులు చెదిరిపోయిరో ఆయా అన్యజనుల్లో నుండి వారిని రక్షించి, వారు ఎచ్చటెచ్చట ఉన్నారో అచ్చటి నుండి వారిని సమకూర్చి, వారి స్వదేశంలోనికి తోడుకొని వచ్చి, వారు ఇక మీద ఎన్నటికి 2 జనములుగా కాకుండా 2 రాజ్యములుగాను ఉండకుండానట్లు ఆ దేశంలో ఇశ్రాయేలీయుల పర్వతం మీద వారిని ఏకజనముగా చేసి వారందరికీ ఒకే రాజు నియమించి. కాబట్టి భువని కడబురం మురగే సమయానికి ఏందంట, ఇశ్రాయేలీయులంతా ఒకచోట చేరుతారు. ఇశ్రాయేలీయులంతా ఆశీర్వదించబడిన జనాంగం. కాబట్టి ఇది కార్యం కూడా జరిగింది కడబురం మోగగానే. అప్పుడు ఇశ్రాయేలీయులు తెగంతా కూడా లెగుస్తారు. కాబట్టి ఇన్ని విధాలుగా జరిగేటప్పుడు ఇవన్నీ జరగక మునిపే మనల్ని యేసుక్రీస్తు వారు రక్షించుకున్నారంటే మనలో ఎంత ధన్యత అంటే అంత ధన్యత. విడబడ్డ సంఘానికి ఇందాక చూసుకున్నాం, అటువంటి శ్రమలు వస్తాయంట. ఆ శ్రమలు ఇంతవరకు లోకారంభం నుంచి ఇంతవరకు శ్రమ రాలేదు, ఇక రాబోవు. అటువంటి శ్రమల్లో పడకుండా మనల్ని యేసుక్రీస్తు వారు 7 ఏళ్ళ శ్రమల్లో ఉంచకుండా కడబురం మురగానే మనల్ని కూడా ఎత్తబడే సంఘాలు ఉంచినట్టుకు మనం ఆయన అంతగానో ఆరాధించవలసిన వాళ్ళం. కాబట్టి ఆ విధంగా
మనం అన్ని విధాలుగా మళ్ళీ ఒకసారి చెప్పుకొని మన ఆరాధనలోకి వెళ్దాం. భూ అని కడబోర మోగానే జరిగే విషయం ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోతాడు, సంఘం ఎత్తబడుతుంది, కృపాకాలం సమాప్తం అవుతుంది, సువార్త తలుపులు మూయబడతాయి, అంత్యక్రీస్తు ఎంటర్ అవుతాడు, 7 ఏళ్ళ శ్రమలు మొదలవుతాయి, ఇశ్రాయేల్ అంతా ఒకసారి కలుస్తారు. ఈ కార్యాలన్నింటినీ జరుగుతాయి. కాబట్టి ఇవన్నీ జరగక మునిపే మనల్ని దేవుడు రక్షించుకున్నాడు. కాబట్టి మనం ఆయన ఆరాధించాలి. మోకరించండి. దేవుడి వాక్యం దీవించను కాక. ఈ సమయంలో మనం చిన్న పల్లవి పడదాం. అంటే రెండు పాట సంఖ్య 320 జబనా 320, పాత వాటిలో 317. బోర శబ్దంబు నింగిన్ ధ్వనింప గాంచేద మేసున్ మా ఎదుట. పల్లవి చరణము పల్లవి, మొదటి చరణము పల్లవి, రెండవ చరణం పాడదాం. బోరా శబ్దం నింగిన్ ధ్వనింప గాంచేదమేసున్ మా ఎదుట ఓర్పుతో మేము వేచి ఉండేదం. నిద్రించేవారు నిలతూరిలన్ ప్రాణప్రియుడా ప్రాణప్రియుడా రమ్ము మాయేసు మాయదము. హల్లెలూయా ఎంతో సంతోషం ఎగిరిపోయేదం పాటలతో భక్తులకై వచ్చు. రెండో తస్కరి వారే శుద్ధులు మాత్రమే మారేదారు. దూతలు నింగిన్ ఏకమై కూడి పాటతో బోరా ధ్వనింతురు. ప్రాణప్రియుడా ప్రాణప్రియుడా రమ్ము మాయేసు పాడేదము. హల్లెలూయా ఎంతో సంతోషం ఎగిరిపోయేదం పాటలతో ఎగిరిపోయేదం పాటలతో. చాలు, ప్రభువును ఆరాధిస్తాము విన్న వాక్యాన్ని బట్టి. కాబట్టి దేవుడు ఎందుకు మరి యోహాను సువార్త 5:28-29 స్పష్టంగా మాట్లాడాడు. 24లో రాయబడిన మాట ఏంటి అంటే, అక్కడ నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచు వాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి దాటి నుండి రాయబడింది. కాబట్టి దేని కొరకు ఆయన మనల్ని మేలు కొలిపాడంటే, మరి జీవ పునరుత్థానం అంటే మేలు పొందే దాని కొరకు. అక్కడ రెండవ భాగంలో ఏముందంటే తీర్పు పునరుద్ధానం ఉంది, ఒకటి ఏదంటే జీవ పునరుత్థానం. కాబట్టి క్రీస్తు నందున్న వారేమో జీవ పునరుత్థానము, క్రీస్తు నందు లేనటువంటి వారు తీర్పు పునరుత్థానం. కాబట్టి జీవ పునరుత్థానములోనికి ప్రభు మనల్ని తీసుకొచ్చిన దానిని బట్టి ప్రభువుని మనము స్తుతించి ఆరాధించబద్దులం. కాబట్టి మొదట మరి సండే స్కూల్కి వెళ్ళేవారు టీచర్ ఆరాధిస్తారు, తర్వాత తక్కిన వారు ఎక్కువ మంది ఆరాధించాలి.
చాలామంది మధ్యలో కొంచెం గ్యాప్ వస్తుంది, ఆరాధించడానికి మధ్యలో గ్యాప్ రావద్దు. ఒకవేళ మీరు మైకులో ఆరాధించడం మాకు భయం అనుకుంటే మేము ఫ్యాన్లు ఆఫ్ చేస్తాం, మీరు ఆరాధించాలి. లేదన్నా మాకు ఫ్యాన్లు ఉండాలంటే ఖచ్చితంగా మీకు కార్డ్లెస్ మౌత్ ఇస్తారు, మౌత్ మీరు ఎందుకంటే అందరికీ వినబడాలి ఆరాధన. మీరు ఏదో నోట్లో ఆరాధిస్తే కుదరదు, గట్టిగా ఆరాధించాలి దేవుణ్ణి. కాబట్టి చాలామంది మరి పాతవారు కూడా ఆరాధించట్లా, అంటే క్రొత్తవారు కదా, పాతవారు రక్షణ పొందిన పాతవారు ఆరాధించట్లా, వారు కూడా ప్రభు బలలో పాలు పొందే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ప్రభుని ఆరాధించాలి. ఆరాధించకపోతే ఎట్లా? కాబట్టి ఆరాధించండి, అందరూ తప్పకుండా ఆరాధించండి. పోయిన వారము ఎవరైతే ఆరాధించలేదు వారు మొదట సండే స్కూల్ టీచర్ ఆరాధించిన తర్వాత పోయిన వారం ఆరాధించిన వారికి మొదట అవకాశం ఉంటుంది. సమయం ఉంటే అందరూ ఆరాధించవచ్చు, ఆరాధిస్తాం.